కొత్త సంవత్సరం వేళ యువతలో కోటి ఆశలు చిగురుస్తున్నాయి. వినూత్న ఆలోచనలు, ఆశయాల సాధన దిశగా యువతరం సంసిద్ధమవుతోంది. కొత్త సంవత్సరం వేళ భవిష్యత్ ప్రణాళికలపై విజయవాడ శ్రీదుర్గ మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థులతో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి. కొత్త సంవత్సరం వచ్చిందంటే విద్యార్థుల్లో ఆ సందడే వేరు. కొత్త సంవత్సరంలోకి కోటి ఆశలతో అడుగు పెడతారు. అలాగే కొన్ని ఆలోచనలు, అలాగే ఆశయాలు కూడా ఉంటాయి. వీళ్ళు అలాగే భవిష్యత్తు ప్రణాళికలు కూడా వేసుకుంటారు. మనం ఇప్పుడు దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల విజయవాడ నుంచి ఉన్నాం. అక్కడ విద్యార్థులు మనతో పాటు రెడీగా ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటో తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఏంటి మీ భవిష్యత్తు ప్రణాళికలు? My New Year resolution is to reduce phone usage and spend time more with reading newspaper. అంటే కొన్ని మనం చాలా తప్పులు చేస్తాము, అవన్నీ సరి చేసుకొని నెక్స్ట్ ఇయర్లోకి వెళ్ళేటప్పుడు అవి చేయకుండా మళ్ళీ చూసుకునేలా ఉండి మళ్ళీ మన కెరీర్ గోల్స్ అంటే ఇప్పుడు మేము డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్, ఇంకా జాబ్స్ వాటి గురించి మేము ఎక్కువగా ఇన్స్పైర్ తీసుకొని నెక్స్ట్ ఇయర్లో అవి సక్సెస్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నేనైతే ప్రజెంట్ ఐఐటి కోచింగ్కి వెళ్తున్నాను. ఒకవేళ సీట్ వస్తే ఓకే, లేదంటే కనుక గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతాను సార్. న్యూ ఇయర్ రిజల్యూషన్స్ వచ్చేసి పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఉంచుకోవాలనుకుంటున్నాను. ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను. పబ్లిక్లో బ్రేవ్గా మాట్లాడాలి, కొంచెం ధైర్యంగా మాట్లాడాలని అనుకుంటున్నాను. నా న్యూ ఇయర్ రిజల్యూషన్ వచ్చేసి ఎక్సర్సైజ్, యోగా డైలీ నా లైఫ్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బుక్స్ చదువుదాం అనుకుంటున్నాను. ఒక మంచి కెరియర్ని సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా ఆలోచనలు వచ్చేసి పాత ఫ్రెండ్స్ వాళ్ళందరినీ కలిసి, మా రిలేటివ్స్ వాళ్ళందరితో మంచి ర్యాపో ఫైన్ చేయాలి. పాతవి ఏమైనా ఉంటే ఆ బ్యాడ్ అంతా మర్చిపోయి కొత్తగా మంచి న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి. కొత్త బుక్స్ చాలా ఉన్నాయి వచ్చే సంవత్సరంలో రిలీజ్ అయ్యేవి. ఆ బుక్స్ అన్ని చదవాలి. సో నా రెజల్యూషన్స్ వచ్చేటప్పటికి చాలా ఉన్నాయి. ఫస్ట్ మనలో ఉన్న బెస్ట్ని మనం ఫైండ్ అవుట్ చేయగలగాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వేరే వాళ్ళలో చాలా క్వాలిటీస్ ఉన్నాయి, నాలో లేవు అని నేను ఫీల్ అవుతూ ఉంటా. సో అది ఓవర్కమ్ చేసి నేను నాలో చాలా బెస్ట్ ఉన్నాయని నేను ఫైండ్ అవుట్ చేశాను. అండ్ ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాను. చాలా స్కిల్స్ డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నాను. కమ్యూనికేషన్ కానీ ప్రతి మంత్ ఒక్కొక్క బుక్ చదివి నా ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ రెండు ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాను. రోజు ఒక కొత్త విషయం నేర్చుకొని దాన్ని ఒక బుక్లో రాద్దాం అనుకుంటున్నాను. ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో చాలా టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను ఎక్కువ. అంటే ఇప్పుడు మన టైం అనేది చాలా తక్కువ ఫోన్ యూసేజ్లో దాంట్లో పడిపోయి మనం ఫ్యామిలీకి అంత సపోర్ట్ టైం స్పెండ్ చేయట్లేదు. అందుకు ఫ్యామిలీతోని, ఫ్రెండ్స్తోని కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను. వీళ్ళంతా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు చాలా కొత్త ఆలోచనలు అయితే వీళ్ళు చేస్తున్నారు. కొత్త సంవత్సరంలో మరింత ఉత్సాహంగా గడపాలని భావిస్తున్నారు. మనతో పాటు కొంతమంది ఉన్నారు. సార్, న్యూ ఇయర్ అంటేనే మనం కొత్తగా స్టార్ట్ చేయాలి ఇయర్ సంవత్సరాన్ని అని. సో కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు అన్నీ తీసుకోవాలి. పాత ఇయర్లో మనకి అనుభవాలు, పాఠాలు అవన్నీ తీసుకొని మనం కొత్త ఇయర్లో సక్సెస్కి పునాదులుగా వేసుకొని మనం ఇంకా ఎదగాలి అని నేనైతే అనుకుంటున్నాను సార్. అయితే కొద్దిగా కోపం తగ్గించుకొని అందరితో పీస్గా ఉండాలి, పీస్గా మాట్లాడాలనుకుంటున్నా. ఫోన్ తగ్గించి ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్లో ఏం మిస్టేక్స్ చేసానో అవన్నీ చేయకుండా మళ్ళీ న్యూ ఇయర్లో మంచిగా ఉండాలని అనుకుంటున్నాను. న్యూ ఇయర్ అంటేనే అన్నీ హ్యాపీగా స్టార్ట్ చేయాలి. నేను కూడా న్యూ ఇయర్ రోజు స్టార్టింగ్ ఏమో మొత్తం డే అంతా మా పేరెంట్స్తో స్పెండ్ చేయాలని, ఇంకా ఈవినింగ్ మా ఫ్రెండ్స్తో స్టార్ట్ చేయాలని బయటికి వెళ్ళి, నెక్స్ట్ ఇంకా ఇయర్ అంతా లాస్ట్ ఇయర్ చేసిన మిస్టేక్స్ అన్నీ తగ్గించుకోవాలని, 2025 కల్లా ఒక మంచి జాబ్లో సెటిల్ అవ్వాలని, దానికోసం మంచి స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, జాబ్కి కావాల్సిన స్కిల్స్ అన్నీ ఇంప్రూవ్ చేసుకోవాలి అని ఈ రిజల్యూషన్ చేస్తాము. నా న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఇప్పుడు స్టడీస్ అండ్ అకాడమిక్ రిలేటెడ్ బుక్స్ ఎంత ఇంపార్టెంటో, అలాగే బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో కరెంట్ అఫైర్స్ తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో అవి ఒక్కటే కాకుండా బయట ప్రపంచాన్ని కొంచెం చూడడం, వాటిని చూసి నేర్చుకోవడం, అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ మధ్య హెల్త్ కొంచెం ఎవరు కేర్ తీసుకోవట్లేదు. సో ఈ కొత్త సంవత్సరం నుంచి అయినా హెల్త్ కేర్ తీసుకుని జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తే కొంచెం హెల్త్ బాగుంటుంది. ఈ ఇయర్ మొత్తం
నాకు తెలిసి ఇప్పుడు మేము ఫైనల్ ఇయర్ కాబట్టి జాబ్స్ రావడానికైనా నాకు ఏ స్కిల్స్ కావాలంటే అవి బిల్డ్ చేసుకొని మంచి జాబ్ తెచ్చుకొని ఫ్యామిలీకి సపోర్ట్గా ఉందాం అనుకుంటున్నాను. ఈ ఇయర్ నేను కొత్తగా ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేసి అలానే కొంచెం ఎక్సర్సైజ్ యోగా లాంటివి కూడా నేర్చుకొని వాటి మెడిటేషన్ ద్వారా మనకున్న స్ట్రెస్ లెవెల్స్ అవన్నీ తగ్గించుకొని కొంచెం ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇయర్ సోషల్ మీడియాని తగ్గించి అంటే అవసరాన్ని మేరకు వాడుకొని ఫిజికల్గా మనకి ఫిజికల్ రిసోర్సెస్ ఉన్నాయి కదా, బుక్స్ అవన్నీ ఎక్కువగా చదవాలని అనుకుంటూ, అంటే రోజుకొక కొత్త అర్థాన్నైనా తెలుసుకోవాలి. రోజుకొకటి అందరికీ ఉండేది 365 రోజులే, కానీ మనం వాడుకునే దాన్ని బట్టి మనం తెలుస్తుంది టైము. అండ్ ఇప్పుడు దాకా ఏంటంటే మేము ఫైనల్ ఇయర్లో బాగా గమనించింది ఏంటంటే వేరే వాళ్ళతో పోలిస్తే మేము బావిలో ఉన్న కప్పలాగే ఉన్నాము. సో బయట ఇంకా చాలా ఉంది, అదంతా కూడా నేర్చుకోవాలి అని ఎవరో కాకుండా మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనమే గుర్తుపడితే బాగుంటుంది. అండ్ ప్రేమ, ఐక్యత, సామరస్య స్ఫూర్తితో నూతన సంవత్సరాన్ని కొత్తగా జరుపుకుందాం. థ్యాంక్ యూ. ఈ విద్యార్థుల మనోగతం మొత్తం మీద ఒకరు విద్య, ఒకరు వినోదం, ఒకరు ఈ ఫోన్లకు దూరంగా ఉండటం, మరొకరు కొత్త స్కిల్స్ నేర్చుకోవటం, ఇలా ఒక్కొక్కరిది కూడా ఒక్కొక్క కొత్త సంవత్సరాలు గోల్గా పెట్టుకున్నారు. వారి ఆశయాలు, వారి ఆశలు నెరవేరాలని కోరుకుందాం. కెమెరామెన్ నాగేంద్రతో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ.